హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ సంవత్సరం ఆషాఢ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, అలానే ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి, నూతన వధువును పుట్టింటికి ఎప్పుడు తీసుకొని వెళ్ళాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఆషాఢ మాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు పూర్వాషాఢ ఉత్తరాషాఢ సమీపంలో ఉండటాన్నే ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు వచ్చింది. ఆషాఢ మాసం తెలుగు నెలలో 4వ నెల. ఆషాఢ మాసం కూడా నెల రోజులు ఉంటుంది. ఆషాఢ మాసం తెలుగు నెలలో 4వ నెల. ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మాసంలో శుభకార్యాలు చేయరు, గృహప్రవేశం, పెళ్ళిళ్ళు లాంటివి చేయరు. ఆషాఢ మాసంలో చేసే పూజలకి, ఉపవాసాలకి చాలా విశిష్టత ఉంది. ఆషాఢ మాసంలో చేసే పూజల వల్ల స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు, ఉపవాసం కూడా ఉంటారు. ఆషాఢ మాసం స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం రోజున గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. ఆషాఢ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అంటే జూన్ 26 పాడ్యమి తిథి గురువారం నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 25 అమావాస్య వచ్చింది. ఈ అమావాస్యనే జ్యేష్ఠ అమావాస్య అంటారు. ఈ అమావాస్యతో జ్యేష్ఠ మాసం ముగుస్తుంది. ఆషాఢ మాసం ఎప్పటి వరకు ఉంటుంది అంటే జూలై 24 అమావాస్య వచ్చింది, గురువారం రోజున వచ్చిందండి. ఆషాఢ మాసం అంటే నెల రోజులు ఉంటుంది. జూన్ 26 నుంచి జూలై 24 అమావాస్య తిథితో ఆషాఢ మాసం ముగుస్తుంది. ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వధూవరులు దూరంగానే ఉండాలి. ఎందుకు అంటే ఈ మాసంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి గర్భం దాల్చితే నెక్స్ట్ వేసవి కాలంలో బిడ్డకి జన్మనిస్తుంది. వేసవి కాలం తల్లి బిడ్డకి తాపాన్ని కలిగిస్తుంది. తల్లి బిడ్డకి అంత మంచిది కాదు. అందుకనే భార్యాభర్తలు వేరుగా ఉండాలి. అందుకనే నూతన వధూవరులు వేరుగా ఉండాలని చెప్తారు. అందుకని పుట్టింటి వారు తమ అమ్మాయిని తమ ఇంటికి తీసుకొని వెళ్తారు. నూతన వధువు పుట్టింటికి ఎప్పుడు వెళ్ళాలి అంటే మంచి రోజులు ఏ రోజు మంచిది అంటే ఆషాఢ మాసం స్టార్ట్ కాకముందే అమ్మాయిని పుట్టింటికి తీసుకొని వెళ్ళాలి. జూలై 26 నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. అయితే జూలై 25వ తేదీన అమావాస్య వచ్చింది. జూలై 24వ తేదీన మంగళవారం వచ్చింది. మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ ఆడపిల్లల్ని మామూలుగా పుట్టింటికైనా మెట్టింటికైనా పంపించరు. జూలై 23 సోమవారం రోజున త్రయోదశి తిథి వచ్చింది. ఈ రోజునైనా తీసుకొని వెళ్ళొచ్చు, లేదంటే ఆదివారం రోజున ద్వాదశి తిథి వచ్చిందండి. జూలై 22, 23 ఈ తేదీల్లో పుట్టింటి వారు అమ్మాయిని పుట్టింటికి తీసుకొని వెళ్ళొచ్చు. అత్తారింటి నుంచి అమ్మాయి ఆషాఢ మాసంలో పుట్టింటికి వెళ్తుంది. శ్రావణ మాసం వచ్చిన తర్వాత పుట్టింటి నుంచి మెట్టినింటికి వస్తుంది. పుట్టింటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, లేదంటే మామ వరుస అయిన వాళ్ళు ఎవరైనా సరే ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వచ్చి పిల్లని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసే విషయమే కదండి. వధువుని పుట్టింటికి తీసుకొచ్చేటప్పుడు జూన్ 21 ఏకాదశి తిథి వచ్చిందండి. ఈ రోజున తీసుకొస్తే చాలా మంచిది. అయితే ఈ రోజున తీసుకొస్తే పుట్టింటి వారికి మంచిదే, అత్తింటి వారికి మంచిదే అండి. ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు ఏ సమయంలో తీసుకొని వెళ్ళాలంటే ఉదయం 9 గంటల నుంచి 12 గంటల లోపు, మధ్యాహ్నం అయితే 3 గంటల నుంచి 6 గంటల లోపు పుట్టింటికి అయితే తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా జూలై 24 అమావాస్యతో ఆషాఢ మాసం ముగుస్తుంది కదండి. ఆషాఢ మాసం కంప్లీట్ అయిన తర్వాత నూతన వధువుని పుట్టింటి నుంచి మెట్టినింటికి తీసుకొని వెళ్తారు కదా. మెట్టింటి వారు వచ్చి తీసుకొని వెళ్తారు అత్తవారు. అయితే జూలై 25 పాడ్యమి తిథి వచ్చిందండి. తిథి మంచిదే, కానీ శుక్రవారం రోజున ఆడపిల్లని పుట్టింటికి కానీ మెట్టినింటికి కానీ అసలు పంపించరు. మెట్టినింటి వాళ్ళు పుట్టింటికి పంపించరు, పుట్టింటి వాళ్ళు మెట్టినింటికి పంపించరు. అయితే శనివారం రోజున విద్యా తిథి వచ్చింది. జూలై 26 శనివారం రోజున తీసుకొని వెళ్ళొచ్చండి. లేదు అంటే ఆదివారం రోజున తీసుకెళ్లరు. కొంతమంది అయితే అసలు తీసుకెళ్లరు. అది కాక చవితి ముందు రోజు అయితే అసలు తీసుకెళ్లరు. కాబట్టి జూలై 27, 28 రోజుల్లో పుట్టింటి నుంచి మెట్టినింటికి నూతన వధువుని తీసుకెళ్ళకూడదు. మంగళవారం రోజున పంచమి తిథి వచ్చింది. జూలై 29న తిథి మంచిదే, కానీ మంగళవారం రోజున తీసుకొని వెళ్ళరు. కాబట్టి షష్ఠీ తిథి బుధవారం రోజున వచ్చిందండి. బుధవారం రోజున కూడా అంత మంచిది కాదు.
గురువారం రోజునైతే బాగుంది సప్తమి తిథి. అయితే మన వీలుని బట్టి మంచి రోజుల్లో కుదరకపోతే కనుక జూలై 31 సప్తమి తిథి రోజునే తీసుకెళ్ళొచ్చు. ఈ రోజుల్లో కుదరని వాళ్ళు ఆగస్టు 4 సోమవారం రోజున చాలా బాగుందండి దశమి తిథి. ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు. ఈ ఆషాఢ మాసంలో చేసే పూజలకి చాలా విశిష్టత ఉంటుందండి. వారాహిదేవి నవరాత్రులు చేస్తూ ఉంటారు. జూలై 26 నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది కదా. 9 రోజుల పాటు నవరాత్రులు ఉంటాయి. జూలై 6వ తేదీన తొలి ఏకాదశి పండగ. జూలై 21వ తేదీ సోమవారం రోజున ఏకాదశి వచ్చిందండి. ఈ ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు. మనం ప్రతి నెలలో కూడా ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాం. ఈ ఏకాదశి రోజున స్వామి అమ్మవార్లు ఇద్దరిని పూజించామనుకోండి, మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.